చివరికి వారు మెచ్చార్జీలు మిగులుకోకుండా, వండుకోవడానికి కూడా ఏమి మిగులుకోకుండా ఒక గ్యాస్ కోసమే అంతా కూడా వెచ్చించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇది తెలియచేస్తుందో తెలియక చేస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, వస్తేనట ఆయన 9 కావంట 10 ఇస్తా అంట. అంటే ఒకటి ఎక్కువ ఇస్తున్నాను కాబట్టి నేను గొప్పవాడిని అని చెప్పుకునేటటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు మనసులో మాటలో ఒక మాట చెప్పాడు, సబ్సిడీలకు వ్యతిరేకం, సబ్సిడీ ఇవ్వడం వల్ల సోమరిపోతుల్లాగా ప్రజలు తయారవుతున్నారు కాబట్టి సబ్సిడీలు ఇవ్వడానికి వీల్లేదు, యూజర్ ఛార్జీలు పెంచాలి, యూజర్ ఛార్జీలు వెయ్యాలి. అదే బాటలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పోతా ఉంది. కాబట్టి షర్మిల గారు ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రధాన సలహాదారుడిగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి పనిచేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది షర్మిల గారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏది కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పని వాళ్ళు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. దాని మీద చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తూ ఉన్నాడు. మీరు చూశారు. మరొక విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయాలి. మొన్న బహుశా నిన్నేననుకుంటా మహబూబ్ నగర్ జిల్లాలో ఐజా అనే మండలంలో పిరిట్పూర్ అనే గ్రామంలో నేను 1-2 ఛానల్స్ లో లైవ్ లో కూడా చూశా, ఆ క్లిప్పింగ్ కూడా చూశా. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, మీకోసం నేను వస్తున్నానని. అక్కడ ఒక మహిళ రాములమ్మ గారు, ఆమె పనిపాట చేసుకునే మహిళ కనిపించింది. నేను చూస్తే ఆ క్లిప్పింగ్ లో చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, ఎవరైనా మాట్లాడేవారు ఉన్నారా అని అన్నారు. నేను మాట్లాడతాను అని ఆమె తీసుకుంది. అమ్మ నీ పేరేమిటి అన్నాడు. రాములమ్మ అంది. అమ్మ చెప్పమ్మా తల్లి ఏం కావాలి నీకు అన్నాడు. గ్యాస్ లేదు, బియ్యం లేదు, అవి లేవు, ఇవి లేవు అని అన్ని పాపం ఏకరువు పెడతా ఉంటే, అవి లేవు కాబట్టే కదమ్మా మేమంతా నడిచి మీ దగ్గరికి వచ్చాము అంటే ఆమె ఒకటే మాట చెప్పింది, మా కోసం నువ్వు వచ్చావా, నీ కోసం నువ్వు వచ్చావంది. అయ్యా నా కోసం రావడం ఏంటి, 100 కిలోమీటర్లు నడిచి ఈ వయసులో నేను మీకోసం కదా వచ్చింది అని అంటే, మా కోసం కాదు నువ్వు వచ్చింది, నీ ఓట్ల కోసం నువ్వు వచ్చావు నాయన, మా కోసం వచ్చావు, ఎందుకు అబద్ధాలు చెప్తావని డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు ముందే మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూశాం. అంటే అయ్యా నేను వస్తున్నది మీకోసం అని నువ్వు అంటున్నావు కానీ రాములమ్మ లాంటి ఒక మహిళ చాలా స్పష్టంగా మా కోసం కాదు నువ్వు వస్తున్నది, నీ ఎన్నికల కోసం, నీ ఓట్ల కోసం వస్తున్నావు చంద్రబాబు అని రాములమ్మ అనే మహిళ డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ముందే మైక్ లో చెప్తే కనీసం వెనకున్న వాళ్ళన్నా కాదమ్మా అన్నారా, అలా ఓహో అని చింది వేశారు అనుకున్నటువంటి జనం కూడా. ఒకసారి దయచేసి ఆ క్లిప్పింగ్ చూడవలసిందిగా నేను కోరుతున్నా. మీరు కథ విన్నారు ఇంతకు ముందు, దేవతా వస్త్రాల కథ. రాజుగారికి ఒక మూర్ఖపు రాజుగారట ఈతో లాభం లేదని చెప్పేసి దేవతా వస్త్రాలు కట్టి మేము ఊరేగిస్తామని చెప్పేసి, దేవతా వస్త్రాలు అంటే ఏమిటంటే అవి ఎవరికి కనపడవు. ఎవరికి కనపడతాయి? విఘ్నులకు ప్రేమన్న వారికే కనపడతాయని చెప్పారంట. అందుకని ఆయనకి దేవతా వస్త్రాలు లాంటివి కడుతున్నా కూడా ఆయన రాజుగారు అనుకున్నారంట, నాకు కనపట్లేదు ఏమిటి బట్టలు అంటే, నేను విఘ్నుని కాదు అనుకుంటారా, ఆ బ్రహ్మాండంగా ఉండే బట్టలు అని చెప్పారంట. చివరికి ఆయన్ని బట్టలు లేకోకుండా ఊరేగిస్తూ ఉంటే ప్రజలందరూ చూసి అయ్యో రాజుగారి మీద మాకు ప్రేమ లేదనుకుంటారు అని, బ్రహ్మాండంగా ఉన్నాయండి బట్టలు, బ్రహ్మాండంగా ఉన్నాయండి, బాగా ఉన్నాయని దుస్తులు అని చెప్పారట. ఒక చిన్న పిల్లవాడు రాములమ్మ లాంటి వాడు వచ్చి అయ్యో ఏడు రాజుగారికి బట్టలు ఎవరు తీసుకుపోతున్నారు అన్న తర్వాత అయ్యో అందరికీ తెలిసిపోయింది అన్నారంట. చివరికి రాములమ్మ లాంటి మహిళ చంద్రబాబు నువ్వు వస్తున్నది మా కోసం కాదు, నీ ఓట్ల కోసం, నీ కోసం వస్తున్నావని రాజకీయ నాయకురాలు కూడా కాదు, ఒక సామాన్య మహిళ, ఒక కూలి నాలి పని చేసుకునే మహిళగా అనిపించి నాకు చూస్తే ఆమె చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పడం చాలా దురదృష్టం. మేము రాజకీయ నాయకులు మేము చెప్పొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అనుకోవచ్చు ఏదో చంద్రబాబు నాయుడు మీద విమర్శ చేస్తున్నామని. ఆ రాములమ్మ విమర్శ చేయవలసినటువంటి అవసరం ఏమున్నది? ఆ రాములమ్మ చాలా స్పష్టంగా చెప్పింది, చంద్రబాబు నాయుడు వస్తున్నది ఒక రాజకీయ యాత్ర అని, చంద్రబాబు నాయుడు కోసమే వస్తున్నటువంటి ప్రయత్నం అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా చివరికి గ్యాస్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి తందానా పలికేటటువంటి పరిస్థితిలో ఉండి ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. ఆయన అంటున్నాడు మొదటి సంతకం అంట రైతుల రుణమాఫీ మీదనట. అయ్యో నువ్వు కాదు ఆయన సంతకం పెట్టాల్సింది. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అఘోరించిన పెద్ద మనిషి, ఇది కేంద్రం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఈ సంతకం పెడితే ఏమవుతుంది? ఇది బడ్జెట్ ఎంత? కానీ అది ఎలా చేస్తాడో ఏమిటో చెప్పకోకుండా ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి పరిస్థితి చేస్తున్నాడు. ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి మద్యపానాన్ని, 2 రూపాయల కిలో బియ్యాన్ని ఎత్తివేసినటువంటి ఈ పెద్ద మనిషి ఇవాళ ఏ ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు, అనేకమైనటువంటి వాగ్దానాలు చేస్తున్నారు. కానీ ప్రజలు ఇవన్నీ కూడా నమ్మేటటువంటి
పరిస్థితుల్లో లేదనేది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వారు గమనిస్తే మంచిదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.